బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. మీకు వింత ఘటన అయితే చెప్తాను ఇప్పుడు. సో ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయిన మోనాలిసాకి పాపం కొంచెం కష్టం వచ్చిందనే చెప్పుకోవాలి. ఏంటి అంటే ఉత్తరప్రదేశ్లోని కుంభమేళాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మోనాలిసా ఆమెది మధ్యప్రదేశ్ అనమాట. ఇప్పుడు ఏమైంది, కేరళలోని తిరువనంతపురం వెళ్ళి అక్కడ పోలీసులని ఆశ్రయించడం జరిగింది. తన ఫీడ్ ఫర్మాన్ ఖాన్ గత కొన్ని ఏళ్ళుగా ప్రేమాయణం జరుగుతుంది, ఫేస్బుక్ ఫ్రెండ్ అనమాట ఆయన. సో వీళ్ళ ప్రేమకి పెద్దలు నిరాకరించారని చెప్పేసి కేరళలోని తిరువనంతపురంలో పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఈ ఘటన వింటే చాలా షాకింగ్గా ఉంది కదా. ఓవర్ నైట్ స్టార్ అయిపోయి తెలుగులో కూడా లైఫ్ అనే సినిమాతో సైన్ చేసిన ఆమె బాలీవుడ్ దర్శకులను కూడా విపరీతంగా ఆకట్టుకొని బాలీవుడ్లో ఇండస్ట్రీలో కూడా అరంగేట్రం చేసింది. సో ఇంత ఫేమస్ అయిన తర్వాత కూడా ఎప్పుడో ఫేస్బుక్లో పరిచయమైన ఆ ప్రియుడి కోసము మొత్తాన్ని సినిమా ఇండస్ట్రీని వదిలేయడానికి రెడీగా ఉంది. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ని కూడా వదులుకొని అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి స్టాండర్డ్గా తన కోసం నిలబడింది. ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్లో మనం ఎన్నో ఘటనలు చూసాం, అక్రమ సంబంధాలు ఇట్లాంటి చాలా ఘటనలు విన్నాం. కానీ ఈమె ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా, ఇన్ని డబ్బులు వచ్చిన తర్వాత కూడా పూసలు అమ్ముకునే స్థాయి నుంచి ఇప్పుడు బాలీవుడ్ దర్శకులు కూడా ఆమెను మెచ్చుకొని ఆమెతో సినిమా తీసే రేంజ్కి వచ్చిన తర్వాత కూడా తన ప్రియుని కాదనుకోకుండా అతడే కావాలి అని చెప్పేసి వాళ్ళ ప్రేమ కోసం మొత్తాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉంది. సో ఇది చాలా మంచి విషయము. బట్ పేరెంట్స్ని ఒప్పించి చేసుకుంటే బాగుండేది. అది కూడా ట్రై చేసిందంట పాపం. పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ ఒప్పుకోము అని చెప్పేసారు అన్నారంట ఫర్మాన్ ఖాన్ని. సో ఆ తర్వాత కేరళలోని తిరువనంతపురం వెళ్ళి అక్కడ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. సో ఈ ఘటనలో మీరేమనుకుంటున్నారు? ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఫేమస్ అయిన మధ్యప్రదేశ్కి చెందిన మోనాలిసా కేరళలోని తిరువనంతపురంలో పోలీసుల సహాయం కోరడము చాలా వింతగా అనిపిస్తుంది. సో అక్కడ ఆమెకి ఎవరో ఒకరు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే బాగుండేది కదా. సో ఒప్పుకొని వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకొని చేసుకుంటే ఇంకా బాగుండేది. బట్ ఈ విధంగా ఎంత ఫేమస్ అయింది కదా. ఫేమస్ అయిన వాళ్ళు ఏది చేసినా ఒక న్యూసే అవుతుంది. వాళ్ళ ఇంట్లో జరిగిన చిన్న విషయం కూడా ఆ పబ్లిక్ కొంచెం చాలా ఇంట్రెస్టెడ్ చూపిస్తుంటారు. ఎందుకంటే ఆమె చాలా ఫేమస్ కాబట్టి. సెలబ్రిటీస్ ఎవరైనా ఏది జరిగినా కానీ, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ జరిగినా, ఏదైనా చిన్న ఇష్యూ అయినా, ఏదైనా మాట్లాడినా, సో ఇలాంటి విషయాలు పబ్లిక్కి చాలా ఇంట్రెస్టెడ్ ఉంటుంది. సో అదే తరహాలో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిపోతుంది. మోనాలిసా తన ప్రియుడి కోసం కేరళ తిరువనంతపురంలో పోలీసులను ఆశ్రయించడం జరిగిందని చెప్పేసి. మోనాలిసా ఫేమస్ డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది. సో అది మీ అందరికీ తెలిస్తే కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ మోనాలిసా ఫర్మాన్ ఖాన్ విషయంలో మీరేమంటారు? డెఫినెట్లీ మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.